అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి మా జగనన్న తెలివితేటలు చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుందండి. నేను ఎందుకంటానంటే ఈ మాట, గతంలో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక కంపెనీకి భూములు కేటాయిస్తే ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు, కొంతమంది నాయకులు కొన్ని సందర్భాల్లో అయితే జగన్మోహన్ రెడ్డితో సహా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీకి కేటాయించిన భూముల్ని మేము రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటాం, ఇంత తక్కువ ఎందుకు కేటాయించాలని చెప్పేసి అని ఒక పక్కన వీళ్ళు మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీని ట్యాగ్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఈ స్కామ్ అని, లేదంటే బెనామీ కంపెనీలు అని చెప్పేసి అని కొన్ని సందర్భాల్లో ఆ కంపెనీకి మెయిల్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు వగేరా మళ్ళీ మేము వచ్చిన తర్వాత భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని ఆ రకంగా కూడా బెదిరించారు, మనం గతంలో చూసాం. అయితే దానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారండి. అదేంటంటే చదివినిపిస్తాను చూడండి. ఏపీలో పెట్టుబడులు పెట్టలేం, కూటమి రౌడీలకు నెలవారీ మామూలు ఇవ్వలేమంటూ పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతున్నారు. తమకు కేటాయించిన భూములను సైతం తిరస్కరించి పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని వీళ్ళు వేసిన పోస్ట్ అన్నమాట. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కావాల్సింది కూడా అదే, రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 4 జీవోలు కాపీలు పెట్టారన్నమాట. అందులో ఒకటి నాల్కో మిథాని. ఈ నాల్కో మిథాని అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కదా, మరి ఆ మాత్రం తెలియద్దు. మనం పోస్ట్ చేసేటప్పుడు ఏవి ప్రైవేట్ సంస్థలో ఏది ప్రభుత్వ సంస్థలు అనేది తెలుసుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఎవరైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం లంచాలు అడుగుతారా అంటే నెలవారీ మామూలు అడుగుతారా? మరి ఆ మాత్రం బుర్ర ఉండొద్దా? మిగిలిన 3 కంపెనీలు ఏవైతే చెప్పుకొచ్చారో ఆజాద్ మొబిలిటీ, అలాగే జెన్ఫ్రా, జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీ అని చెప్పేసి ఏదైతే చెప్పుకొచ్చారో వీటిపైన మీరు గతంలో ఇంతకుముందు ప్రభుత్వం వాటికి భూములు కేటాయించిన తర్వాత మీ సోషల్ మీడియాలో కావచ్చు, మీ సాక్షి డిబేట్లలో కావచ్చు విపరీతంగా ట్రోల్ చేశారు ఆ కంపెనీ పైన. ఏది మీరు గతంలో కియా పైన ఎలాగైతే ట్రోల్ చేసుకుంటూ వచ్చారో ఈ కంపెనీలకి, ఆజాద్ మొబిలిటీకి కావచ్చు, జెన్ఫ్రాకి కావచ్చు, జూపిటర్ రెన్యూవల్ ఎనర్జీకి కావచ్చు, వీటికి ప్రభుత్వం భూములు కేటాయించినప్పుడు మీ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేశారు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి అని మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు మాట్లాడారు. ఒక పక్కన మనం పారిశ్రామికవేత్తల్ని బెదిరించుకుంటూ వచ్చి మేము వస్తే భూములు లాగేసుకుంటాం, ఇచ్చేసుకుంటాం. సరే, ఆ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇంకా పనులు మొదలు పెట్టారా, మొదలు పెట్టలేదా, లేదంటే వాళ్ళు ఏం జరిగింది అనేది తెలిసింది. ఒకవేళ అది నిజమా కాదన్నది కూడా తేలాల్సింది. ఈలోపు ఒక పోస్ట్ వేసేసావు, దానికి కారణం కూడా నువ్వే కదా. ఇప్పుడు మీరు ఏ కంపెనీని యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అని ప్రతి కంపెనీని కూడా ఏదైనా ఒక పరిశ్రమ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడమే కదా. ఈ విషయంలో అయితే మీరు సక్సెస్ అయ్యారండి. నిజంగా ఈ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి అనుకున్నది సాధించాడనే చెప్పాలి. మన రాష్ట్రంలో ఉన్న యువత మన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోకూడదు, అది జగన్మోహన్ రెడ్డి మొదటి నినాదం అన్నమాట. అది మన రాష్ట్రంలో పుట్టి పెరిగినోడికి మన రాష్ట్రంలో పని చేసుకునే అవకాశం ఉండకూడదు, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, యువతకు ఉద్యోగ అవకాశాలు కలగకూడదు. ఒకవేళ ఎవరికి వాళ్ళు ఉపాధి కలిగి అంటే ఉద్యోగాలు వచ్చి స్వతహాగా సంపాదించుకుంటుంటే మనం చెప్పే అప్పాబాయ కవర్లు, మనం పంచిపెట్టేస్తాన్న సంక్షేమ పథకాలు, లేదంటే ఇలాంటి మాటలు ఎవడో నమ్మడని చెప్పేసి అని రాష్ట్రాన్ని ఒక పథకం ప్రకారం రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాకూడదని ఒక ప్లాన్ ప్రకారం ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చారు. ఎంతో కొంత అందులో అయితే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నాకు ఇది చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులకి ఇంకెప్పుడు కూడా ఓటు వేయకూడదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఎవరు కూడా ఓట్లు వేయకూడదండి. వీళ్ళు రాష్ట్రం పైన పగబట్టేసి ఇలాంటి వికృత చేష్టలో మీరు కావాలంటే సాక్షిలోకి వెళ్ళి కూడా చూడండి. పరిశ్రమలకు సంబంధించి అలాగే ఎక్స్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఏ పరిశ్రమ రావడానికి ముందుకొచ్చినా దాన్ని విపరీతంగా ట్రోల్ చేసి నానాయాగి చేసి ఏదో రకంగా పరిశ్రమ వెనక్కి వెళ్ళిపోయేలాగే చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేయదా ఇలా చేస్తున్నారంటే వాళ్ళ కార్యకర్తలు లేదంటే వాళ్ళ అధికార ప్రతినిధులు పక్కన పెడితే డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మేము వస్తే ఎరగదీసేస్తాం, మేము వస్తే కేసులు పెడతాం, మేము వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పేసి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తుంటే
ఏ పారిశ్రామికవేత్త అయినా సరే భయపడతారా భయపెట్టడా? ఇప్పుడు ఆ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే కూటమి ప్రభుత్వం హయాంలో ఏదైనా ఒక పరిశ్రమ వచ్చింది, భూములు కేటాయించారు, పనులు ప్రారంభించారు అనుకుందాం ఉదాహరణకి. వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా, రేపు అన్న రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు మనం పెట్టిన పెట్టుబడి 1,00,000-2,00,000 కాదు కదా పెట్టేది, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. తీరా మోసి పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ దరిద్రులు లేదంటే నికృషులు వచ్చిన తర్వాత ఈ భూములన్నీ రద్దు చేస్తే మన పరిస్థితి ఏమైపోవాలన్న ఆలోచన పారిశ్రామికవేత్తలకు కూడా ఉంటుంది. ఉండకుండా ఉంటుంది కదా, మనకన్నా ఉంటుంది కదా. మీరు ఎలా బహిరంగంగా బెదిరించేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఏంటంటే నాకు అర్థం కావట్లా. అన్ని డ్రామాలైనా ఒక మాట వాస్తవం ఉండదా? మీరు ముందు ఈ ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుందండి. పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వాళ్ళని బెదరగొట్టేయడం ఇలాంటి కార్యక్రమాలను మానేస్తే కొద్దిగా రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అన్న దొరుకుద్ది. మీరు ఈ విష ప్రచారాలు కట్టిపెట్టండి. ఇంకా ఈ విషయంలో మీరు అనుకున్నది అయితే సాధించారు. అది మీకు మంచి చేసుద్దా లేదంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారా అనేది రానున్న రోజుల్లో తెలుసుద్ది. మనం ఏం తొందరపడవసరం లేదు. వీళ్ళ నాయకులు చేసిన అక్రమాల గురించి మాట్లాడరు. నేను ఒక ట్వీట్ వేసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అంగన్వాడీలకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు అడిగితే వాళ్ళపైన లాఠీచార్జ్ చేస్తారా ఇంకోటి అని చెప్పేసి ఒక పెద్ద ట్వీట్ వేసుకొచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీల పైన దాదాపు వాళ్ళ అంగన్వాడీ టీచర్ల పైన 800 మంది పైన కేసులు పెట్టాడు, లాఠీచార్జీలు చేశాడు, అరెస్టులు చేయించాడు, ఎస్మా లాంటి చట్టాలను ప్రయోగించలేదా? జనాలు మర్చిపోతారండి. మనకు తెలీదా? నెట్లో గూగుల్ అలా కొడితే ఇలా వస్తుంది. ఇంకా మీరు ఇక్కడికి వచ్చి ఎవరిని మభ్య పెట్టడానికి అని చెప్పేసి ఈ డ్రామాలన్నీ కూడా సరే ఇవన్నీ కూడా మీరు డైవర్ట్ చేయడంలో భాగంగా ఏదో రకంగా ఈ తిరుమల కల్తీని వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలి. ఒక పక్కన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు. గతంలో మన డెవలప్మెంట్ ఎంత, ఇప్పుడు ఎంత, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నాము, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఇవన్నీ అసెంబ్లీలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే మీకు ఏం పోయే కాలం ఉండి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి అసెంబ్లీకి వెళ్ళరు. దాన్ని డైవర్ట్ చేయాలి. ఒక పక్కన బీఆర్ నాయుడు గారి పైనేమో విష ప్రచారం చేయాలి. ఒక పక్క కంపెనీలు పారిపోతున్నాయి అని చెప్పేసి ఇది ఒక విష ప్రచారం చేయాలి. అన్ని విష ప్రచారమేనా? పోనీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు. అన్నీ ఇలాంటి వ్యవహారాలను ఉంటాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఇలాంటి పిచ్చి స్ట్రాటజీలు ఏమైనా ఉంటే మానేసుకుంటే మంచిదండి. అన్ని రోజులు వర్కౌట్ అవ్వదు. చూస్తారు. ఖచ్చితంగా మేము కూడా మీరు చేసిన దుర్మార్గాలు, మీరు బెదిరించిన తీరు ప్రజల ముందు పెట్టాలి కదా. ఇదిగో పరిశ్రమలు వస్తున్నాయి, భూములు కేటాయించారంటేనేమో విష ప్రచారం, కంపెనీలు బెదిరించాడు. అందుకే కదా మీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. వచ్చినాయా? మీ హయాంలో ఒక్క పరిశ్రమ రాలా. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంటే మీరు బహిరంగంగానే బెదిరిస్తూ ఉంటే ఎవరు మాత్రం భయపడిపోరు? ఖచ్చితంగా ఎంతో కొంత భయం ఉంటుందండి. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చూడాలి. రానున్న రోజుల్లో వీళ్ళు ఇదే ధోరణి కనుక ప్రదర్శిస్తూ ఉంటే మన రాష్ట్రానికి ఏ పరిశ్రమ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాదు. ప్రభుత్వమే కాస్త ఈ అంశాల పట్ల ఆలోచించి ఇక నుంచి ఎవరైనా సరే రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు వాటిపైన దుష్ప్రచారం కానీ లేదంటే ఆ కంపెనీలు మేము వచ్చిన తర్వాత భూములు వెనక్కి తీసుకుంటాం కానీ ఇలాంటి బెదిరింపులు ఎవరైనా చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలండి. కఠినమైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వం కూడా ఈ విధంగా కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో. నెక్స్ట్ టైం ఎవరో కూడా ఇలాంటి ప్రచారాలు చేయకుండా ఉంటారండి.